ఓకే. శ్రీకాకుళం తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మరొక లోక్‌సభ నియోజకవర్గం విజయనగరం. విజయనగరంలో మొత్తం మనం చూసుకున్నట్లయితే విజయనగరంలో మొత్తం 7 అసెంబ్లీ స్థానాలున్నాయి. దీంట్లో ఏ పార్టీ అధికారంలోకొస్తుంది, ఏ పార్టీ ఏ సీటుని గెలుచుకోబోతుందో కూడా పైనీర్ సంస్థ చెప్పింది. విజయనగరం లోక్‌సభ మరియు శాసనసభ నియోజకవర్గాల సర్వే. దాంతో భాగంగానే విజయనగరం లోక్‌సభ నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ గెలుచుకోబోతోంది అని చెప్పి చెప్తున్నారు. టీడీపీ అండ్ జనసేన పార్టీ ఈ విజయనగరం లోక్సభ స్థానాన్ని గెలుచుకోబోతున్నారు అభ్యర్థి అని చెప్పేసి పైనీర్ సంస్థ చెప్తుంది. దానిలో భాగంగానే మనం శాసనసభ నియోజకవర్గాలు మనం ఒకసారి చూసుకున్నట్లయితే దీంట్లో మొత్తం 7 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిలో ఎచ్చర్ల, రాజాం, బొబ్బిలి, చీపురుపల్లి, గజపతి నగరం, నెల్లిమర్ల, విజయనగరం ఈ మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్నాయి ఇక్కడ. దీనిలో భాగంగానే ఎచ్చర్ల చూసుకున్నట్లయితే ఎచ్చర్లలో టీడీపీ జనసేన పార్టీ ఇక్కడ గెలవబోతోంది అని చెప్పి పైనీర్ అనే సంస్థ చెప్తోంది. దానిలో భాగంగానే రాజాం ఇది ఎస్సీ కాన్స్టిట్యున్సీగా ఉంది. దీనిలో భాగంగానే మరొకసారి టీడీపీ అండ్ జనసేన పార్టీ రాజాం అసెంబ్లీ స్థానాన్ని కూడా గెలుచుకోబోతోంది. దానిలో భాగంగానే బొబ్బిలి ఏదైతే ఉందో మొత్తం విజయనగరంలో బొబ్బిలి అనేది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి అసెంబ్లీ నియోజకవర్గం. ఈ బొబ్బిలిలో టీడీపీ అండ్ జనసేన పార్టీ మరొకసారి సీటు గెలుచుకునే అవకాశం ఉంది నేను చెప్తుంది ఈ సర్వే. చీపురుపల్లి చూసుకున్నట్లయితే చీపురుపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి చీపురుపల్లి నుంచి గెలిచే అవకాశం ఉంది అని చెప్పి పైనీర్ సంస్థ చెప్తుంది. గజపతి నగరం కూడా వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుంది అని చెప్పి ఈ యొక్క సర్వే చెప్తుంది. దాంతోపాటు నెల్లిమర్ల చూసుకున్నట్లయితే ఇక్కడ ఎవరు గెలవబోతున్నారు అనే విషయాన్ని చెప్పడం అనేది అంత ఈజీ కాదు. ఎందుకంటే హోరాహోరీ ఉండబోతుంది నెల్లిమర్లలో అని చెప్పి ఈ సర్వే చెప్తుంది. దానిలో భాగంగా చివరగా విజయనగరానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ టీడీపీ అండ్ జనసేన ఈ సీటుని గెలుచుకునే అవకాశం ఉంది అని చెప్పి పైనీర్ అనే సర్వే సంస్థ చెప్తుంది. టోటల్గా విజయనగరంలో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. దానిలో భాగంగానే విజయనగరం లోక్సభలో టీడీపీ జనసేన గెలుచుకుంటుంది. దాంతోపాటు 7 అసెంబ్లీ సెగ్మెంట్ల్లో మొత్తం మనం చూసుకున్నట్లయితే 2 వైఎస్ఆర్సీపీ గెలుచుకోబోతుంది. మనం ఒకసారి చూసినట్టయితే వైఎస్ఆర్సీపీ 2 స్థానాలు వైఎస్ఆర్సీపీ 2 సీట్లు గెలుచుకోబోతుంది 5లో. దాంతోపాటు టీడీపీ 3 అంటే ఎచ్చర్ల, రాజాం, బొబ్బిలి ఈ 3 స్థానాల్ని టీడీపీ గెలుచుకోబోతుంది. దాంతోపాటు చీపురుపల్లి అండ్ గజపతి నగరం వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. దానిలో భాగంగానే ఏదైతే నెల్లిమర్ల అనే ఈ యొక్క నియోజకవర్గం మాత్రం హోరాహోరీ తప్పదు అని చెప్తుంది. దానిలో భాగంగానే విజయనగరం కూడా టీడీపీ అండ్ జనసేనే గెలుచుకుంటుంది అని చెప్తున్నారు. అంటే టోటల్ మొత్తం 7 నియోజకవర్గాలలో మొత్తం 4 వచ్చేసి టీడీపీ అండ్ జనసేన, 2 వైఎస్ఆర్సీపీ, ఇంకొక ఏదైతే ఉందో నెల్లిమర్ల నియోజకవర్గం మాత్రం అక్కడ హోరాహోరీ తప్పదు. ఎందుకంటే అక్కడ ఇద్దరు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీ అండ్ టీడీపీ పార్టీ కూడా టీడీపీ కూటమి కూడా అక్కడ బలంగా ఉంది అని చెప్తుంది. టోటల్గా దీంట్లో ఓట్ షేర్కి సంబంధించి కూడా పైనీర్ తమ విశ్లేషణ అందించింది. మన విశ్లేషణ ఒకసారి మనం చూసినట్టయితే ఓట్ షేర్ విజయనగరంలో ఓట్ షేర్ ఒక చూస్తే టీడీపీ అండ్ జనసేన పార్టీకి 52% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పి పైనీర్ సంస్థ చెప్తుంది. దాంతోపాటు వైఎస్ఆర్సీపీ దీంట్లో 44% ఓట్లను సాధించే అవకాశం ఉందని ఈ సర్వే సంస్థ చెప్తుంది. దాంతోపాటుగా ఇతరులు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, లేకపోతే లెఫ్ట్ పార్టీలు అవ్వచ్చు, ఎవరైనా పోటీ చేసే అవకాశం ఉంటే ఇతరులు మొత్తానికి 4% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పి ఈ సంస్థ చెప్తుంది. టోటల్గా విజయనగరాన్ని మనం ఒకసారి చూసుకున్నట్లయితే విజయనగరం పార్లమెంట్ స్థానంలో టీడీపీ అండ్ జనసేన పార్టీ గెలుస్తుంది. దాంతోపాటు ఎచ్చర్ల, రాజాం, బొబ్బిలి,
దాంతోపాటు విజయనగరం, ఈ 4 స్థానాలను టీడీపీ గెలుచుకోబోతుంది. చీపురుపల్లి అండ్ గజపతి నగరంలో మాత్రం వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. నెల్లిమర్ల చూసుకున్నట్లయితే హోరాహోరీ తప్పదు అంటూ ఈ సర్వే సంస్థ చెప్తుంది.